హాయ్ ఆల్, వెల్కమ్ టు ప్రియాస్ డైరీ. ఈరోజు అయితే దహీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూస్తున్నాను ఈజీలో. సో ముందుగా అయితే పెరుగు, కర్డ్, దహీ అంటారు అనమాట హిందీలో. సో తీసేసుకొని కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, పుదీనాకు వేసుకొని, చీల్చిన మిర్చి అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఎంత బాగా మనం కలుపుకుంటే అంత మసాలా లోపలికి వెళ్ళిపోతుంది. సో మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ తీసేసుకొని కడాయిలో వేసేసుకున్నాను. దీనికి ఇంకా ఆయిల్ అవసరం లేదు, ఆల్రెడీ మనం యాడ్ చేసాం కదా ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్. సో అది సరిపోతుంది. నెక్స్ట్ ఇలా తిప్పుకుంటూ ఉండాలి అడుగంటకుండా. చాలా టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి, తొందరగా అయిపోతుంది. తెలియని వాళ్ళు కూడా టక్కన చేసేసుకోవచ్చు ఇలా ఈజీగా. ట్రై చేయండి ఒకసారి. ఇదైతే రోటీస్ కానీ, పుల్కాస్, చపాతీస్ అండ్ వెజ్ బిర్యానీస్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా వేసాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం వాటర్ పోసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు ఈజీగా, అలా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కలిపేసుకొని చూసుకుంటున్నాను కుక్ అయిందా లేదా అని. పర్ఫెక్ట్గా కుక్ అయింది, తొందరగా అయిపోతుంది ఇది చికెన్ కర్రీ, ఎందుకంటే మనం పెరుగు వేస్తాం కదా. సో తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. నెక్స్ట్ కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర వేసేసుకొని నేనైతే టెస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది అని. సో పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు నేనైతే తినడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉన్నారా? సో ఒకసారి ప్రిపేర్ చేయండి, అయితే తొందరగా అయిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. థ్యాంక్ యూ.